నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడై మనం పూజించుటకు స్తుతించుటకు అర్హుడైనటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన వందనములు. ఈరోజు దేవుని వాగ్దానం నిర్గమాకాండం 15వ అధ్యాయం 1వ వచనం. యెహోవా వేల్పులలో నీ వంటివాడెవడు? నీవు మహనీయుడవు. నిర్గమాకాండం 14వ అధ్యాయంలో ఇశ్రాయేలీయులను ఫరో సైన్యం తరుముతూ ఉండగా దేవుడు ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి దేవుడు అద్భుతంగా తాను ఏర్పరచుకున్న ప్రజలను ఆరిన నేలపై నడిపించాడు. అదే సముద్రం ఇశ్రాయేలీయులను తరుముతున్న ఫరో సైన్యాన్ని ముంచివేసింది. వారు పొందుకున్న రక్షణ తరువాత ఇశ్రాయేలు ప్రజల నుండి వచ్చిన మొదటి ప్రతిస్పందనగా దేవునిని ఘనంగా ఆరాధిస్తూ పాడిన స్తుతిగీతం ఇది. ఇది బలవంతపు ఆరాధన కాదు, కృతజ్ఞతతో నిండిన ఆరాధన. నిర్గమాకాండం 14:14లో ఉన్నట్లు యెహోవా మీ కొరకు యుద్ధము చేయను, అలాగే ఇశ్రాయేలీయుల పక్షంగా యుద్ధం చేసి శత్రువులపై విజయం పొందే కృపనిచ్చాడు. 20వ సంకీర్తన 7వ చరణం. ఆనాటి యుద్ధశక్తికి ప్రతీకలైన గుర్రాలు, రథాలు దేవుని ఎదుట నిలువలేకపోయాయి. ఇశ్రాయేలీయులు యెహోవా వంటి అత్యున్నతుడు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుని యందు నమ్మకం ఉంచిన వారికి దేవుడు అన్ని విషయాలలో తోడైయుండి వారికి అసాధ్యమైన చోట వారికి విజయం పొందుకోవడానికి దేవుడే కృప చూపిస్తాడు. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 16-17 వచనాలలో సముద్రంలో మార్గం చేసిన దేవుడు శత్రువులను నశింపజేస్తాడు. ఈ వచనంలో ఉన్నది ఉన్నట్లుగా ఇశ్రాయేలీయులకు మార్గం లేని, దిక్కుతోచని పరిస్థితులలో ఊహకందని రీతిలో సముద్రం మధ్యలో ఆరిన నేలపై నడిపించి వారిని రక్షించాడు. అదే దేవుడు తన ప్రజలను తరుముతూ భయోందోళనకు గురిచేసిన ఫరో సైన్యాన్ని సమూలంగా ఆ సముద్రంలోనే ముంచి నశింపజేశాడు. అందుకే వేల్పులలో మనం కలిగి ఉన్న దేవుడు వంటి వాడు లేనే లేడు. ఆయన మాత్రమే స్తోత్రార్హుడు. ఆమేన్.